భీమునిపట్నంలో నచ్చిదానందవర్మ అనే ఊరి పెద్ద ఉండేవాడు. అతను ఊరి ప్రజల వివాదాలకు న్యాయంగా పరిష్కరించడం చెబుతాడని ప్రతీతి. ఆయన ఒకరోజు బజార్కు వెళ్తుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు. ఆ ఇద్దరిలో ఒక అతను జమీందారు, మరో ఒక అతను ధాన్య బస్తాలు మోసే పనివాడు. వీరిద్దరి మధ్య వాదనకు కారణం పనివాడు ఒక బరువైన బియ్యం బస్తా మోస్తుండడంగా అది జారి జమీందారు కోడిపై పడడంతో అది మరణించింది. దాంతో జమీందారు ఆ పనివాడితో, అన్యాయంగా నా కోడిని చంపేశావు. ఆ కోడి కనీసం ఇంకో సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెట్టేదో అంతవేళ చెల్లించు అన్నాడు. పనివాడు, అయ్యా, నేను బీదవాడిని, అంత డబ్బు చెల్లించలేను. పొరపాటున బస్తా చేజారి కోడి మీద పడింది, క్షమించండి. కోడి నేల మాత్రం కట్టగలను అన్నాడు. చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడికి సచ్చిదానందవర్మ రావడం చూసి జనం అతను సరైన తీర్పునిస్తాడని ఆశించారు. జమీందారు పనివాడు సచ్చిదానందవర్మతో జరిగిన విషయం వివరించారు. కాసేపు ఆలోచించి సచ్చిదానందవర్మ జమీందారు వాదన సరైనది. పనివాడు అతనికి కోడి వేల సంవత్సరమంతా పెట్టుబోయే గుడ్ల వేల కలిపి మొత్తం 100 రూపాయలు చెల్లించవలసిందే అని చెప్పాడు. అది విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వారికి అతని తీర్పు అన్యాయంగా అనిపించింది. పనివాడు ఎంతో నిరాశపడ్డాడు. సచ్చిదానందవర్మ నా తీర్పు ఇంకా ముగించలేదు అని కొనసాగించాడు. జమీందారుతో, కోడి గుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా, మరి ఒక్క సంవత్సరంలో నీ కోడి ఎంత ధాన్యం తినేది అని అడిగాడు. 2 బస్తాల స్వామి అన్నాడు జమీందారు. అయితే ఆ 2 బస్తాల ధాన్యం వేలను నువ్వు పనివాడికి ఇవ్వు అన్నాడు సచ్చిదానందవర్మ. ఆయన తీర్పు అర్థం కాక జమీందారు అయోమయంగా చూశాడు. ఏమీ లేదు, రాబోయే సంవత్సరంలో నీ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావా? మరి సంవత్సరాంతరం కోడికి నువ్వు పెట్టే ఖర్చు ఏమవుతుంది? కోడి లాభం అతను నీకివ్వాలంటే ఆ కోడికయ్యే ఖర్చును నువ్వు అతనికివ్వాలి కదా అంటూ వివరించాడు సచ్చిదానందవర్మ. 2 బస్తాల ధాన్యం వేల తనకు రాబోయే 100 రూపాయల కంటే ఎక్కువ అని గ్రహించాడు జమీందారు. గుమ్మికూడిన జనమందరూ తీర్పు విని సంతోషించారు. పనివాడు పొరపాటున కోడిని చంపాడు కాబట్టి తనకేమీ ఇవ్వనక్కర్లేదని జమీందారు ఒప్పుకున్నాడు.